So prime factorization method. Explain steps finding in prime factorization method. Prime factorization method. Prime factorization method. Next one, prime factorization method. For example, నా దగ్గర 8 అండ్ 24 ఉన్నది. ఈ రెండింటి యొక్క ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నేను హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. 8, 24 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎట్లా చేస్తారు? ఫస్ట్ 2 టేబుల్లో 2 4 జా 8, 2 1 జా 2 2 జా, మళ్ళీ 2 టేబుల్లో 2 2 జా 4, 2 6 జా 12, మళ్ళీ 2 టేబుల్లో 2 1 జా 2, 2 3 జా 6. అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ఇది దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ హెచ్సిఎఫ్. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8. కాబట్టి ఇప్పుడు 8 అండ్ 24 యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 8. హెచ్సిఎఫ్ ఎంత? 8. ఇట్లా మనము కామన్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేస్తాం. ఎల్సిఎం అడిగితే మాత్రం ఇక్కడ అన్ని వన్స్ వచ్చేదాకా చేసి మనము వాటి యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ ఇవ్వబడిన నెంబర్లు అనేది ఒక టేబుల్ తోటి ఇవ్వబడిన నెంబర్లన్నీ పోతే చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆగిపోతామో అప్పుడు ఆపేసేసేయాలి. అప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ ఉన్న వాటి నంబర్ల యొక్క ప్రోడక్ట్కు ఈక్వల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 277 క్వశ్చన్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు. ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా 1కి ఈక్వల్ అవుతుంది. ఇది ఎల్సిఎం అనేది ప్రోడక్ట్. సో ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? 1కు ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అంటే మాత్రం ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అంటే మాత్రము ప్రోడక్ట్కు ఈక్వల్ అవ్వడం జరుగుతుంది.